హాయ్ హలో, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మంచూరియా. ఇంట్లో ఎన్నిసార్లు చేసినా బయట ఉన్న టేస్ట్ రావట్లేదు అనుకుంటున్నారు కదా, అయితే నేను చెప్పినట్లు చేయండి, రెస్టారెంట్ లో ఉన్న టేస్ట్ వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మంచూరియాకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్యాబేజ్, క్యారెట్ తీసుకున్నాను. నాకు అంతగా ఫైన్ చాపింగ్ రాదు, అందుకని నేను ఏం చేశానంటే తురిమేశాను. ఇది ఇలా సన్నగా తురిమేసుకున్నాను. క్యాబేజ్ని, క్యారెట్ని కూడా తురిమేసుకున్నాను. క్యాబేజ్ 1:2 రేషియో తీసుకోవాలన్నమాట. క్యాబేజ్ 2 కప్స్ ఉంటే 1 కప్ క్యారెట్ ఉండాలి. క్యారెట్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ కూడా చాలా ఫైన్గా చాప్ చేసి వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసాక వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో అందుకని వాటర్ అంతా పక్కకు అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టాం కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పిండేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూసారా ఎంత వాటర్ వస్తుందో? చూసారా ఎంత వాటర్ వచ్చిందో? మీరు సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టకుండా మిగతా ప్రాసెస్ చేసేసారంటే ఎంత మైదా వేసినా ఎంత కార్న్ఫ్లోర్ వేసినా కలవదు, పైగా ఆయిల్ కూడా పీల్చేస్తుంది. సో అందుకని కొంచెం సేపు పక్కన పెడితే ఇది ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 3 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. మైదా బైండింగ్ కోసం, కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ అవసరం లేదు, ఈ దీంట్లో ఉన్న తడే సరిపోతుంది. చూసారా మైదా కార్న్ఫ్లోర్ వేయగానే కొంచెం థిక్గా అయింది. ఎక్కువగా మైదా కార్న్ఫ్లోర్ వేసేసుకోకండి, మరీ పిండి పిండిలో ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాల్స్ చేసుకోవాలి. ఇదిగో మీకు ఇలా బాల్స్ అవుతున్నాయి అంటే మొత్తం సరిపోయినట్టే. మీకు ఒకవేళ ఇలా బాల్స్ అవ్వట్లేదు అంటే కనుక మళ్ళీ 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరీ ఇంత పెద్ద పెద్ద బాల్స్ అక్కర్లేదు, కొంచెం చిన్నగా చేస్తా. అయ్యో కారం యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుందాం. దీంట్లో నేను ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకున్నా. కారం కూడా వేసేసి కలిపేసుకోండి. మీరు నాలా బాల్స్ చేసిన తర్వాత కారం వేసుకోకండి. కారం వేసేసుకున్న తర్వాత అప్పుడు కలుపుకుని అప్పుడు బాల్స్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవడమే. పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా చేసుకోండి. మంచూరియా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ చాపింగ్ చేసుకోవడం, ఇంకో ఈ బాల్స్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఈ మంచూరియా బాల్స్ వేయించుకోవడం కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాండీ నిండా ఉండనవసరం లేదు, మీరు చేసుకున్న బాల్స్ ములిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఈ ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అంటే మరీ వేడెక్కిపోకూడదు, అలానే మరీ చల్లగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడే బాల్స్ లోపల కుక్ అవుతాయి. మీరు మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేసారంటే కనుక పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం అలాగే పచ్చిగానే ఉంటుంది. మనకి మంచూరియా బాల్స్ క్రిస్పీగా రావాలంటే మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసి వేయించుకోండి. చూసారా ఈ మీడియం హీట్ అనమాట.
వేసిన వెంటనే కలిపేయకండి, కొంచెం వేగిన తర్వాత అప్పుడు కలుపుకోండి, లేకపోతే విడిపోతాయి. ఒకేసారి అన్నీ వేగిపోతాయని చెప్పి అన్ని బాల్స్ ఒకేసారి వేసేయకండి, ఇరుకిరుగ్గా అయిపోయి ఏది కూడా సరిగ్గా కుక్ అవ్వదు. ఒక 2 విడతల్లా వేసుకోండి, ఇలాగ పట్టినన్ని వేసుకోండి. చూసారు కదా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఎలాంటి కలరు యాడ్ చేయలేదు. ఇలా టిష్యూ పేపర్లో వేసుకోండి. ఏమైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. మ్యాక్సిమం ఆయిల్ పేల్చవు మంచూరియా బాల్స్. మీకు పర్ఫెక్ట్ టిప్ ఒకటి చెప్తాను. మంచూరియా బాల్స్ క్రిస్పీగా రావాలి అంటే కొంచెం వేయించి బాల్స్ తీసేయండి, తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వేసి వేయించుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం. బాండీ పెట్టుకుని, బాండీ వేడెక్కాక నేను కొద్దిగా బటరును ఆయిల్ 2 యాడ్ చేస్తున్నాను. మీకు బటర్ వద్దు అనుకుంటే ఓన్లీ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు ప్రాసెస్ మొత్తం. బటర్ వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీనిలో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ వెజిటేబుల్స్ ఏవి కూడా ఫుల్గా కుక్ అవ్వకూడదు, కొంచెం క్రంచీగానే ఉండాలి, అప్పుడే మంచూరియా బాగుంటుంది. ఈ మంచూరియా చైనీస్ రెసిపీ. ఈ చైనీస్ రెసిపీస్ ఏవి కూడా ఫుల్గా కుక్ అవ్వకూడదు, అన్నీ కూడా కొంచెం క్రంచీగా ఉంటాయి వెజిటేబుల్స్. ఇప్పుడు దీంట్లో సాసెస్ యాడ్ చేసేస్తున్నాను. 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమాటో కెచప్, అలాగే 1 స్పూన్ వెనిగర్. వెనిగర్ ఎక్కువ వేసుకోకండి, బాగోదు, టేస్ట్ మారిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఎంతో పోయలేదు, చాలా తక్కువగా పోసాను వాటర్, ఎందుకంటే సాసెస్ వేసాను కదా అడుగంటుతుంది, అందుకని కొంచెం వాటర్ పోసా. ఇక్కడ నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేసి థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కలపండి, లేదంటే ముద్దయిపోతుంది. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకున్నా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు మంచూరియా డ్రైగా కావాలి అనుకుంటే ఈ కార్న్ఫ్లోర్ తగ్గించి వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ కార్న్ఫ్లోర్ కొంచెం ఇలాగా, మాకు గ్రేవీగా ఇష్టం అందుకని కొంచెం ఇలా గ్రేవీగా వేసాను. దీంట్లోనే పెప్పర్ పౌడర్, దీనిలో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చాలా తక్కువగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, వెనిగర్లో కూడా కొన్ని వెనిగర్లో సాల్ట్ ఉంటుంది, చూసుకుని వేసుకోండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ కావాలి అంటే వేసుకోండి, అంతేగాని ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి. చూసారు కదా, ఇలా థిక్ అయింది. ఇప్పుడు దీంట్లో మంచూరియా బాల్స్ వేసేస్తున్నాను. అంతే, మంచూరియా బాల్స్ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్లే. నేను చెప్పాను కదా, మీకు గ్రేవీ కావాలి అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ వద్దు కొంచెం డ్రైగా కావాలి మంచూరియా అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. చూసారు కదా, ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు కాబట్టి బయట తినడం అంత హెల్దీ కాదు, అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంతలో కొంత మంచిదే కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.